మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. వరలక్ష్మి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. హైకోర్టుకి ఎట్టెళ్ళి గెలుస్తామండి, 50 కేసులు తెచ్చాడండి. రాజధాని పార్టీ అన్నాడు, సెంటు భూములు అన్నాడు, 70 అని తెచ్చాడు. ఆయన ఇష్టం వచ్చిన కేసులు రాజధాని భూముల మీద వేశాడు. వీటన్నిట్లో కూడా హైకోర్టులో రైతులు గెలిచామండి. ఇక్కడ 3 రాజధానుల కేసు కూడా మేము ఇంతమంది రైతులు భూమి ఇస్తే నువ్వు ఎలా చేస్తావంటే మంత్రి సుప్రీంకోర్టు దాబోయాడు. నువ్వు 3 రాజధానులు కాదు, 1 రాజధాని చేయాల్సిందే అని హైకోర్టు చెబితే మ్యాండమాస్ అనే మాట ఉపయోగించి తీర్పిస్తే ఈయన అది కూడా చేయాల్సి వచ్చిద్దేమో ఇవన్నీ అని చెప్పేసి 6 నెలలు అటు ఇటు గడిపి వెళ్ళి పోయి సుప్రీంకోర్టుకి వేశాడు. రైతులు ప్రతిపక్షం అని వరలక్ష్మి గారు ప్లీజ్, మీకు కూటమి ప్రభుత్వం దగ్గర మీ డిమాండ్స్ ఇంకా పెండింగ్ లో ఏమున్నాయి? కన్క్లూజన్ పాయింట్లు చెప్పండి. ఏమండి, మా డిమాండ్స్ అయితే ఇప్పుడు ఫ్లాట్లు 28 కల్లా ఇస్తామన్నారండి. మేము కూడా దానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి ఆ 90% అయిపోయినాయి, 70% అయిపోయినాయి. బిల్డింగ్లు కానీ ఎయ్యి గదులు ఇలా పునాదులేసిన పునాదుల్లోనే పోయినాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు. అవన్నీ జనం డబ్బు లేకపోతే పోయారు, జనం సంకన అయిపోతారు. తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చులే అని చెప్పేసి మరి అవన్నీ ఎవరు డబ్బులు అండి? అన్ని వేల కోట్లు చంద్రబాబు గారు 19 ముందు కట్టి వీళ్ళు వేసిన కేసులు ఇవన్నీ తీర్చుకొని ఆయన 1 సంవత్సరంలోనే 6,000 కోట్లు పెట్టుబడి అవన్నీ కట్టాడండి. స్పీడ్ గా ఫాస్ట్ కట్టేశారు. కడితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? మీరు వేసిన కేసులు తీర్చుకోవటమే. మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ దాకా నడిపించారు, రైతులు నడిపించారు, వాళ్ళని నడిపించారు, మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయన పారదర్శకత లేదు. ఉద్యమంలో రైతులు మేము మోసపోతాం, టెంట్లు వందగా చేసేది అప్పుడే వేసేవాళ్ళం. మమ్మల్ని మోసం చేస్తే మమ్మల్ని మోసం చేయలేదు కాబట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం కావాలని చెప్పి మేము టెంట్లు వేసి ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఏం చేయాలనుకున్నాడండి? 29,000 మంది రైతులు భూములు ఇస్తే 29,000 ఉంటారు. వాళ్ళు కుటుంబం ఎంత? 1,00,000 జనాభా. మా అందరి జీవితాలు ఏమైపోవాలి? ఈయన పెట్టి అసెంబ్లీకి అక్కడ బాగుండదు. ఇప్పుడు మావీగన్ కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి అది పెట్టామంటున్నాడు. మావీగన్లు అది సిఆర్డిఏ పరిధిలోనే ఉందలేండి. ఆ మావీగన్ కూడా ఆయనకు అది తెలుసో తెలియదు. అది కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకొక ఆయన అంటాడు అక్కడ మేము మట్టి దోలుతుంటే కాలం నాడు రైతులు జేఎంసీ వాళ్ళు మట్టి దోలుతుంటే మీడియాలో అని చూస్తాడు. నువ్వు మట్టి ఏం దోలేవయ్యా? మా ప్లాస్టిక్ గుంటలు పెట్టి మట్టి దోలేవు, రోడ్డు మీద చిప్స్ దోలారు, చిప్స్ దోలేవు, ఇవన్నీ తీసేసి రోడ్లు కూడా దోలారు, మీ తోమ పారేశారు. మట్టి మా ఫ్లాట్లో దోలితే మేము అడ్డుకోక ఏం చేస్తామండి? మా ఫ్లాట్లో నువ్వు గుంటలు పెట్టేదేంటి? అవి ఎవరు పోడవాలి? ఈసారి ప్రభుత్వం చంద్రబాబు గారు వస్తారు, మీరు వస్తారు. అసలు మీరు వస్తే బూడితే మేము అందరం నిజం చూస్తున్నా అండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ వస్తే మేమందరం ఆత్మహత్యలే మాకు శరణ్యమండి. మేము 3 సార్లు ప్రధానమంత్రికి రాష్ట్రపతి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వమని ఉత్తరాలు రాసాం. సాక్ష్యం అడగండి. ఆ బాధలు పడలేక మా బాధ అప్పుడు ఏం చెయ్యాలి మనం? అసలు ఈ 40 సెంటు మనకి ఇచ్చింది కూడా ఇట్లా ఎలా తెలబోతే ఇక్కడ ఏం చేసుకుంటాం మనం? పొలాలు కట్టుకోవటానికి లేదు, పొలం వేసుకోవటానికి లేదు అన్నట్టు చిన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరమై మేము కుయ్యమర్రు అని ఏడితే ఇవాళ పోయినాళ్ళు రియల్ ఎస్టేట్ లా అని అంటారు. ఇవాళ మీరు అంటున్నారుగా తెలుగుదేశం వాళ్ళందరూ అని. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. అది ఒకటి గమనించండి. ఆయన దగ్గర పోయిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. అందరూ వైసీపీ వాళ్ళు బాలా. కొంతమందిని అంటున్నా నేను, అందులో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసి రేకుల షెడ్లు వేసి బోర్డులు పెట్టుకున్న వాళ్ళే. వాళ్ళు పోయి మా పొలాలు ఇవ్వండి, మేము హామీగా ఉండి మీరు ఉండన్నాళ్ళు మేము పడుకున్నాము ఇంట్లో ఉద్యమాలు చేయకుండా, ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకు నోటీసులు ఇస్తున్నారు మా పొలాలు. ఇది ఎప్పుడు చెప్పాలండి? వీళ్ళు పోయినసారి చంద్రబాబు గారి చెప్పాలి, మేము ఈమయ్యా నువ్వు 23 ఊళ్ళే తీసుకో, 26 ఊళ్ళే మా 3 ఊళ్ళు వదిలేయమని ఈ 3 ఊళ్ళో అప్పుడు చెప్పాలి. ఇవాళ ఏదో 10 మంది వెళ్ళి ఆయన ఏమంటా అంటే పొన్నవాళ్ళు సుధాకర్ లాంటి లాయర్ని పెట్టి మిమ్మల్ని వాదిస్తారులే అయ్యా, మీరందరూ కేసు పోదాం, లీగల్ సెల్ ఉంది మనకి, కోర్టు పోదాం, సుధాకర్ గారి చెప్పండి మీరు అందరూ అని చెప్పి బాగా చెబుతున్నాడు. పోండి, సుధాకర్ తీసుకొని కోర్టు పోతారు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోతా అంటే అక్కడ ఒక ఆయన చదివాను మేము సుప్రీంకోర్టు పోతామండి. సుప్రీంకోర్టు పోతే పోండి అయ్యా, మమ్మల్ని ఎటు నడిపించారు, ఆడ మగ తేడా లేకుండా నడిచాము. రోడ్లు పడి మా తిప్పలు మామూలుగా ఉండయండి. గత 5 ఏళ్ళు నడిచాము. కుయ్యో మొర్రు అంటే దేహి అంటే ఏడ్చిన కంటికి తెంపుందండి. ఇవాళ వీళ్ళు చదువుతున్నారు మాటలు పారదర్శకత. ఉద్యమంలో పారదర్శకత ఏందయ్యా? మేము 40 సెంట్ ఇచ్చేటప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు టెంట్ వేయాలి, ఈ బాకండమ్మా మీరెవరు పొలాలు ఇవ్వద్దని ఇక్కడ టెంట్ వేసి కూర్చోవాలి. ఆయన ఇప్పుడు 2వ కూలింగ్ వద్దని మీరు ఇంట్లో కూర్చొని చెప్పడం ఎందుకు? వెళ్ళి టెంట్ వేసి ఇవ్వద్దని అక్కడ చెప్పండి, టెంట్ వేపించండి మీ వాళ్ళ చేత చెప్పండి. అది దమ్ము. అంతేగాని
ఇవాళ నేను ఇచ్చేస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు చెప్పే ఆయనకు కానీ ఒక సలహా అండి. మావి గన్ ఇవాళ దాన్ని ప్రపంచ పటంలో పెట్టేశారు అమరావతి అని. నిజంగా మీకు దమ్ము ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి మీ ఎంపీ చేత రిప్రజెంటేషన్ ఇప్పి, ఏమయ్యా మోడీ గారు నువ్వు మావి గన్ లేదు, నేను మావి గన్ పెడతాను, నువ్వేదో చేశాను అనుకుంటున్నావు రాజ్యసభలోను లోక్సభ పార్లమెంట్ లో పెట్టి, ఇవన్నీ ఏమీ లేదు, ఇదంతా తూచి నేను వస్తే మావి గన్ చేస్తాను రిప్రజెంటేషన్ తీసుకొని మోడీ దగ్గర పోండి. ఇట్లా Yes. జనాన్ని అయోమయంలోకి నెట్టి, వచ్చే పెట్టుబడిదారులను అయోమయంలోకి నెట్టి, రైతులను వరలక్ష్మి గారు మళ్ళీ వస్తారండి. సత్యాజయ్ గారు, సత్యాజయ్ గారు. కబుర్లు చెప్పొద్దు. దమ్ముంటే మోడీ దగ్గర పోయి మావి గన్ పెడతానని చెప్పు పో. Yes. చెప్పు నువ్వు వరలక్ష్మి గారు మళ్ళీ వస్తారండి. అని Yes. చెప్పండి. సత్యాజయ్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ అని కాదు, డిఎస్సి బాధితులు కొంతమంది టెక్నికల్ అంశాలపైన